అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీ జిహెచ్ఎంసీ కూడా జిఏఎస్ అని ఒక సర్వే స్టార్ట్ చేసింది అధ్యక్ష. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే అని చెప్పి హడావుడి చేసింది అధ్యక్ష. కొన్ని రోజులు కొన్ని నెలలు, దాని తర్వాత దాన్ని ఊసెత్తుతలేరు అధ్యక్ష. ఏంది వాట్స్ ద స్టేటస్ ఆఫ్ ద జిఏఎస్ సర్వే? ప్రజలకి మీరు తీసుకొచ్చి సర్వే అని చెప్పారు, దాని గురించి సమాధానం లేదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ఎన్నో ఒక పని తీసుకోవడం వెనక్కి రావడం. అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పట్టణీకరణ అవుతున్న తరుణంలో గతంలో చాలా మటుకి లేఅవుట్లు అయినాయి, చాలా మటుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినాయి, చాలామంది ల్యాండ్ కొనేసుకురు, ప్లాట్ కొనేసుకురు అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం మరి ఈ వారం రోజులు చూస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ స్కీమ్తో ముందుకు వచ్చింది. గతంలో ప్రభుత్వ పెద్దల యొక్క స్లోగనే, గతంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్ఆర్ఎస్ తీసుకురావడం సంతోషమే, మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట కట్టుబడి మరి మడమ తిట్టని పార్టీ అని చెప్తారు కాబట్టి మడమ తిప్పకుండా మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2 BHKలు దాదాపు నగరం శివార్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున 2 BHK హౌస్ డిగ్నిటీ హౌసింగ్కి వచ్చాయి అధ్యక్ష. చాలా పూర్తయినాయి, చాలా ఇండ్లు నివాసం కూడా ఉంటా ఉన్నారు. దాంట్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నది అధ్యక్ష, అక్కడ వారికి గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, అమ్యూనిటీస్కి కొన్ని ప్లేస్ తీసుకున్నా కానీ గ్రేవ్ యార్డ్స్కి మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్కి స్థలాలు కావాలా, టెంపుల్ మాస్ చర్చ్ కూడా స్థలాలు కావాలా. నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇమీడియట్గా రెవెన్యూ అథారిటీస్కి మీరు డైరెక్షన్స్ ఇచ్చి వారి సరిపడా స్థలాలన్నీ కూడా సేకరించి వాటికి ఇచ్చినట్టయితే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, చనిపోతే ఎందుకంటే దాని నివాసం ఉంటున్నారు అక్కడ. చనిపోతే ఎక్కడ పోయాలా, ఒక స్థానికులు వారిని అంటే ఎవరికి పరిమితులకు ఉంటాయి కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దాన్ని అడ్రస్ చేసి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్థలాలని గతంలో సరే జర్నలిస్టులకు కానివ్వండి వీళ్ళందరికీ ఇచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టులో వచ్చి పెండింగ్ పడినటువంటి మాట మన దృష్టికి వచ్చింది. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా ల్యాండ్ వచ్చి నిజాంపేటలో వాళ్ళకి కేటాయింపబడితే ఇప్పుడు మేమే సహకారం అందించి వారికి పొజిషన్ కూడా చేయించడానికి సహకారం అందించాము అధ్యక్ష. అయితే ఇప్పుడు కొంపల్లిలో సెంటాన్ స్కూల్ పక్క కూడా సర్వే నెంబర్ 25 పార్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే దాని వెనకాల చాలా కాలనీస్ ఉన్నాయి. అక్కడ నుంచి న్యాచురల్ స్ట్రీమ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ దాంట్లో కొని ఆ ల్యాండ్లోంచి వెళ్తూ ఉంది, న్యాచురల్ వ్యాలీ ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్ దానికి సంబంధించినటువంటి సుమారు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది, కానీ హెచ్ఎండిఏ దానికి ఎన్ఓసి ఇస్తలేదు. రోడ్డు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి అది అవసరమే. అక్కడ ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని పరిష్కరించాల్సిందిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష, బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు, కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష, సభ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి కొన్ని మున్సిపాలిటీలలో కూడా మనకి దగ్గర TUFIDC ఫండ్స్ గతంలో శాంక్షన్ అయ్యాయి అధ్యక్ష.
ఉదాహరణకి చాలా మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఉదాహరణకి మా యొక్క సహచర శాసనసభ్యుడు మరి డాక్టర్ సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కోరట్ల కానీ మెట్పల్లి మున్సిపాలిటీకి 15 కోట్లు 15 శాంక్షన్ అయినా మరి పనులు ముందు కాకుండా అయిపోయినాయి. TUFIDC ఎక్కడైతే నిధులు గతంలో మంజూరైనాయో అన్ని మున్సిపాలిటీలకు కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడుల విషయం